అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఏడాది కాలంలో అమెరికాకు తాను $20 ట్రిలియన్ పెట్టుబడులు తెచ్చానని ట్రంప్ గొప్పలు చెబుతున్నాడు. $20 ట్రిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే 1,800 లక్షల కోట్లు. అంత డబ్బు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చానని చెప్పుకుంటున్నాడు. కానీ వాస్తవం మాత్రం వేరుగా ఉంది. ఆయన చెప్పేదానికి వాస్తవానికి ఎక్కడా పొంతన కుదరటం లేదు. వివరాలు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ బిజినెస్ మ్యాన్, స్వతహాగా బిలియనీర్. తన గురించి తాను గొప్పగా ప్రమోట్ చేసుకోవడంలో ఆరితేరిపోయాడు. ఏడాది జనవరిలో అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తాను ముందుగానే హామీ ఇచ్చినట్లు అమెరికాకు ట్రిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు సంపాదించి పెట్టినట్టు గొప్పగా చెప్పాడు. ఈ ఏడాది జనవరి 21న ఆయన రెండవసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే $3 ట్రిలియన్ కొత్త పెట్టుబడులు సాధించానని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది మే 8న ఈ పెట్టుబడులు కాస్త $10 ట్రిలియన్ చేరాయని చెప్పారు. అదే అక్టోబర్ 29 నాటికి దక్షిణ కొరియా ప్రధాని కిమ్ మిన్ సియోక్తో భేటీ అయినప్పుడు పెట్టుబడులు మరింత పెరిగాయని చెప్పారు. కాగా తన మొదటి టర్మ్ పూర్తి చేసే నాటికే ఇతర దేశాల నుంచి 21 లేదా $22 ట్రిలియన్ పెట్టుబడులు సాధించానని చెప్పారు. అప్పటి నుంచి ట్రంప్ వివిధ దేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల గురించి ఏకరువు పెట్టడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా నవంబర్ 27 అటు తర్వాత డిసెంబర్ 2న ఇప్పటి వరకు తాను అమెరికాకు $20 ట్రిలియన్ పెట్టుబడులు తెప్పించానని చెప్పారు. ఈ నెల 2 తర్వాత 3, 4, 9 తేదీల్లో మరోమారు మాట మార్చి $18 ట్రిలియన్ పెట్టుబడులు తెప్పించానని చెప్పారు. చివరగా అక్టోబర్ 10వ తేదీన తెలిపిన సంఖ్యను మరోమారు పునరుద్ఘాటించారు. ఒకసారి అనుకున్న లక్ష్యాన్ని సాధించామని గొప్పలు చెబితే మరోసారి అనుకున్న లక్ష్యానికి చేరుకోబోతున్నామని చెప్పారు. ఈ ఏడాది మేలో ట్రంప్ మాట్లాడుతూ సుమారు $10 ట్రిలియన్ చేరుకున్నామని తెలిపారు. అయితే ఆయన చెప్పేదే మొత్తం పచ్చి అబద్ధం. వైట్ హౌస్ డాక్యుమెంట్లు పరిశీలిస్తే $4.9 ట్రిలియన్ కంటే తక్కువే అని తేలింది. ట్రంప్ చెబుతున్నట్టు కేవలం 7 నెలల్లో అంటే మే నుంచి డిసెంబర్ నాటికి $10 ట్రిలియన్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా అంటే అమెరికా ఆర్థికవేత్తలే నమ్మడం లేదు. ఇది అసాధ్యమని తేల్చి చెబుతున్నారు. ట్రంప్ చెబుతున్నట్టు ఒకవేళ $22 ట్రిలియన్ పెట్టుబడులు వచ్చాయంటే గత ఏడాది అమెరికా జీడీపీ 3 త్రైమాసికాల మొత్తంతో సమానం. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం అంటే అది గొప్ప రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇక మన ఇండియా జీడీపీ విషయానికి వస్తే కేవలం $4 ట్రిలియన్ మాత్రమే. ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానంలో ఉందంటున్నారు. ఈ లెక్కన చూస్తే అమెరికాకి $20 ట్రిలియన్ పెట్టుబడులు వచ్చే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా లేవు. అయితే ఆర్థిక నిపుణుల అంచనా విషయానికి వస్తే ట్రంప్కు హామీలు ఇచ్చిన దేశాలు మొహమాటానికి పెట్టుబడులు పెడతామని చెప్పుండొచ్చు. వాస్తవంగా అంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే తాహుతు కూడా ఉండాలి కదా అని అనుమానం వ్యక్తం చేశారు. ట్రంప్ తమ దేశానికి వచ్చినప్పుడు పెట్టుబడులు పెడతామని గొప్పగా చెప్పినప్పటికీ ఆ పెట్టుబడులు వస్తుందన్న గ్యారంటీ కూడా ఉండదు. ఇక మన ఇండియాలో కూడా ఒక్కో రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి సమ్మిట్లు పెడుతూ ఉంటారు. దేశంలో అతిపెద్ద పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తారు. వారు ఫలానా ప్రాజెక్టు మీ రాష్ట్రంలో ప్రారంభిస్తాం, ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెడతామని రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకుంటారు. తీరా అవి వాస్తవ రూపం దాల్చాలంటే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు లేదా ప్రాజెక్టు నుంచి తప్పుకోవచ్చు కూడా. ఇక వైట్ హౌస్ వెబ్సైట్లో ట్రంప్ సాధించిన పెట్టుబడుల గురించి గొప్పగా చెప్పుకున్న వైట్ హౌస్ అధికారిక డాక్యుమెంట్లలో ఉండే వాస్తవ గణాంకాలు వేరుగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో వైట్ హౌస్లో కొత్తగా ఒక వెబ్ పేజ్ను ప్రారంభించింది. ట్రంప్ రెండవ విడతలో ఏ దేశం నుంచి ఏ కంపెనీలు ఎంత మొత్తం పెట్టుబడులు ప్రకటించాయో వివరాలు పోస్ట్ చేసింది. వాస్తవం ఏమిటంటే వెబ్సైట్లో పెట్టిన సమాచారానికి వాస్తవానికి చూస్తే రెట్టింపు సంఖ్యలో పెట్టుబడులు వచ్చినట్టు చూపించారు. ఇటీవలి వార్తల్లో ట్రంప్ 18 నుంచి $22 ట్రిలియన్ పెట్టుబడులు సాధించాలని గొప్పలు చెప్పుకున్న వైట్ హౌస్ వెబ్సైట్లో మాత్రం $9.6 ట్రిలియన్ వచ్చినట్టు చూపించారు.
వైట్ హౌస్ వెబ్సైట్లో యూఏఈ నుంచి ఖతర్ వరకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చూపించారు. వాస్తవానికి వారి జీడీపీ కంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్టు వెబ్సైట్లో వివరాలు పోస్ట్ చేశారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదని చెబుతున్నారు. కాగా బ్లూంబర్గ్ ఎకనామిక్ అనలిస్టుల అంచనా ప్రకారం వైట్ హౌస్ వెబ్సైట్లో నవంబర్లో ప్రకటించిన $9.6 ట్రిలియన్ పెట్టుబడుల్లో వాస్తవంగా వచ్చే పెట్టుబడులు $7 ట్రిలియన్ మించవని తేల్చి చెప్పింది. మిగిలిన $2.6 ట్రిలియన్ విషయానికొస్తే అమెరికా నుంచి సహజ వాయువు లేదా భవిష్యత్తులో వ్యాపారాల విస్తరణకు సంబంధించినవని చెబుతూ ఉన్నారు. కొన్ని దేశాలు ప్రకటించిన పెట్టుబడులు వచ్చే అవకాశాలే లేవని నమ్మలేమంటున్నారు అనలిస్టులు. ఎనభై శాతం ప్రైవేటు కంపెనీలు ప్రకటించిన పెట్టుబడులు దాదాపు అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించినవేనని బ్లూంబర్గ్ వెల్లడించింది. ఇవే పెట్టుబడులు వివిధ సందర్భాల్లో ప్రకటించినవి 2-3 సార్లు కలిపేయడంలో పెట్టుబడుల సంఖ్య కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. వైట్ హౌస్ వెబ్సైట్లో పోస్ట్ చేసిన $9.6 ట్రిలియన్ ప్రైవేటు కంపెనీల పెట్టుబడులను పలుమార్లు చూపడం వల్ల పెట్టుబడుల గణాంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ $1.4 ట్రిలియన్ పెట్టుబడులు ప్రకటించినట్టు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ పెట్టుబడుల్లో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీ కండక్టర్స్, ఎనర్జీ, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాల్లో పెట్టుబడులు పెడతామని వెల్లడించింది. అలాగే కంపెనీల విషయానికొస్తే బోయింగ్, జీఈ ఏరోస్పేస్, ఎమిరేట్స్ గ్లోబల్, అల్యూమినియం, ఎక్సిన్ మొబిల్, ఒక్సిడెంటల్ పెట్రోలియం, క్వాల్కామ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడులు ప్రకటించాయి. అయితే పైన చెప్పిన కంపెనీల నుంచి ఎంత పెట్టుబడులు వస్తాయో చెప్పలేమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. వాస్తవాలు చెప్పుకోవాలంటే యూఏఈ జీడీపీ $537 బిలియన్, 3 సంవత్సరాల జీడీపీ అంత మొత్తం పెట్టుబడులు పెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖతర్ $1.2 ట్రిలియన్ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ఇక ఖతర్ జీడీపీ 2024లో $218 బిలియన్, అంటే తమ జీడీపీ కంటే 6 రెట్లు ఎక్కువ మొత్తం అమెరికాలో పెట్టుబడులు పెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ $1 ట్రిలియన్ పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చింది. ముందుగా $550 బిలియన్ సెమీ కండక్టర్, షిప్ బిల్డింగ్, ఎనర్జీ, ఫార్మాస్యూటికల్స్, మెటల్స్, మినరల్స్ రంగాల్లో ట్రంప్ పదవీకాలం ముగిసేలోగా పెట్టుబడులు పెడతామని జపాన్ హామీ ఇచ్చింది. ఇక జపాన్ $550 బిలియన్ నగదు ఇవ్వమని తేల్చి చెప్పింది. బదులుగా పెట్టుబడులు రుణాల ద్వారా, రుణాలకు గ్యారంటీ ద్వారా అక్కడి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లకు జపాన్ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని వివరించింది. ఇక వైట్ హౌస్లో ట్రంప్ టెక్ రంగానికి చెందిన కంపెనీల సీఈఓలను పిలిపించుకుని వారికి డిన్నర్ ఇచ్చి వారి నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో మెటా $600 బిలియన్, యాపిల్ $600 బిలియన్, సౌదీ అరేబియా $600 బిలియన్, ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి. సౌదీ ప్రకటించిన మొత్తం ఆ దేశ జీడీపీకి రెట్టింపు కావడం గమనార్హం. యూరోపియన్ యూనియన్ కంపెనీలు $600 బిలియన్ వరకు ప్రకటించాయి. కాగా ఆ కంపెనీల మాట ఇచ్చాయి కానీ కమిట్మెంట్ కాదని వెల్లడించాయి. స్టార్గేట్ $500 బిలియన్, సాఫ్ట్ బ్యాంక్, ఓపెన్ ఏఐ, వరాకిల్ లాంటి కంపెనీలు కలిసి $500 బిలియన్ వరకు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఎన్విడియా $500 బిలియన్, ఇండియా కూడా $500 బిలియన్ వరకు 2030 వరకు పెట్టుబడులు పెడతామని హామీ అయితే ఇచ్చింది. అయితే అమెరికా ఆర్థికవేత్తలు, నిపుణులు మాత్రం పేరుకు అన్ని కంపెనీలు పెట్టుబడులు ప్రకటించినా వాస్తవ రూపం దాల్చడం కష్టమని చెప్పారు. ఇక ట్రంప్ గొప్పగా అమెరికాకు 18 నుంచి 22 ట్రిలియన్ సంపాదించి పెట్టారని గొప్పగా చెబుతుంటే వెబ్సైట్లో మాత్రం $9.6 ట్రిలియన్ చూపెడుతోంది. యూఏఈ, ఖతర్లు తమ జీడీపీ కంటే రెట్టింపు పెట్టుబడులు పెట్టడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ గొప్పగా చెబుతున్న నెంబర్లను తేలిగ్గా తీసుకుంటున్నారు ఆర్థికవేత్తలు. ఆయన మాటనెవరూ పెద్దగా నమ్మడం లేదు. ఇక ట్రంప్ వ్యవహార శైలి అలానే ఉంది కాబట్టి ఆయననెవరూ పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. గొప్పగా చెబుతున్న దానికి వాస్తవానికి చాలా తేడా ఉందని తాజాగా పెట్టుబడుల గణాంకాలు బట్టి చూస్తేనే తెలిసిపోతోందంటున్నారు పలువురు డెమోక్రటిక్ పార్టీకి చెందిన నాయకులు.